సో టోఫెల్ అయిపోయింది. తర్వాత ఆయన ఈ మధ్యకాలంలో మళ్ళీ ఈ మొత్తం నేను విద్యా వ్యవస్థ మార్చేసి మొత్తం మేము విదేశాలకు పంపిస్తున్నాం అందరినీ, దానికి సపరేట్ ఒక ఫండ్ క్రియేట్ చేసాము, గతంలో ఎప్పుడూ లేదని చెప్పి చెబుతున్నాను. ఎంతమందిని పంపిస్తారన్నాను విదేశాలకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్. సరే, ప్రభుత్వం ఈ మధ్య చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా దళితులు కానీ బీద వాళ్ళకి కానీ కొంత సాయం చేస్తున్నారు. కొంతవరకు చేయగలం. అమెరికాలో సంవత్సరానికి ఇప్పుడు మా పిల్లలు వెళ్ళడానికి వీఆర్ ప్లానింగ్, చచ్చిపోతున్నాం ఫీజులు ఎట్లా కట్టాలో. 40 స్టేట్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ అయితే $40,000 సంవత్సరానికి, అదే ప్రైవేట్ అయితే $80,000 వేసుకోండి. 80 × 80 అంటే 65-70 లక్షలు ఒట్టి ఫీజే. మళ్ళీ వేరే ఖర్చు కొంచెం ఉంటాయి. 70 లక్షలు సంవత్సరానికి. ఐఎమ్ టెలింగ్ యూ. సరే, గవర్నమెంట్ మన దగ్గర ఉన్నట్లు ఉస్మాన్ యూనివర్సిటీ లాగా అక్కడ కూడా స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి ప్రతి రాష్ట్రంలో. వాళ్ళు కొంచెం ఫీజు తక్కువ, ఎందుకంటే కొంత గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుంది. అక్కడైనా $40,000 అంటే 35 లక్షలు ఒట్టి ఫీజు. మీరు ఎంతమందిని పంపిస్తారు సంవత్సరానికి? 60-70-80 లక్షలు పెట్టి కొంతమందిని పంపించుకోగలం, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్. మన అందరం ఇక్కడ ఉండే వాళ్ళమే, అందరం విదేశాలకు పోం. అసలు అది హాస్యాస్పదమైన కాన్సెప్ట్. వరల్డ్ వైడ్ ఒక 200 యూనివర్సిటీని సెలెక్ట్ చేసి ఆ 200 యూనివర్సిటీలకి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్తున్నాను నేను. అదే కొంతవరకు పంపించవచ్చు అంటున్నాను సిఎస్ రావు గారు, నేను కాదనట్లేదు. గతంలో కూడా ప్రభుత్వాలు చేశాయి. ఐ థింక్ తెలంగాణ ప్రభుత్వం కూడా చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. వాటిని ఇప్పుడు అవి తప్పు అనట్లేదు. ఇట్స్ స్మాల్ నెంబర్. సంవత్సరానికి ఒక 100, మీరు భారీగా చేస్తే 1000, మనిషికి ₹1,00,00,000 అండి అటు ఇటుగా. 1000 అంటే 1000 కోట్లు. 1000 కోట్లు ఇస్తే జనాలు గగ్గోలు పెడతారు. అమెరికా పంపించడానికి 1000 కోట్లు ఖర్చు పెడతాయి. సరే, మనిషికి 1 కోటి కాదు, మీరు అండర్ గ్రాడ్ పంపిస్తే వాడు 4 సంవత్సరాలకి మీరు 50 లక్షలు వేసుకున్న 2 కోట్లు అవుతుంది. మరి సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ బడ్జెట్. ఏదో కొంతమందిని పంపించుకోవచ్చు, సరే పంపించామని మనం కొంచెం పబ్లిసిటీ ఇచ్చుకోవచ్చు పార్టీలకు కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ వయబుల్ సొల్యూషన్. ప్లస్ అందరినీ విదేశాలు పంపించుకోలేం కదా, భారతదేశం ఏం కావాలి, విదేశాలు కూడా తీసుకోవు కదా. సంవత్సరానికి 3-4 లక్షల కంటే ఎక్కువ పోరు సార్ భారతదేశం అంతా కలిపి. మీ రాష్ట్రం నుంచి 3-4 లక్షల్లో 25-30 వేల మంది పోతే చాలా ఎక్కువ. సార్, ఓవరాల్గా ఏంటంటే ఆయన ఇంగ్లీష్ మీడియానికి వ్యతిరేకం, వీళ్ళు పెత్తందారి పేదల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం ఇది అనేటువంటి యాంగిల్లో తీసుకెళ్తున్నాడు. అది ఐ అగ్రీ. ఇంగ్లీష్ మీడియం వ్యతిరేకంగా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కంప్లైంటే అది. మన భాషని, మన సంస్కృతిని అసలు ఆయన ఎప్పుడు దాని మీద దృష్టి పెట్టలేదనే కదా. దట్ హెస్ బీన్ లాంగ్వేజ్ మీద కానీ ఆయనకి ఎప్పుడు సైన్స్, టెక్నాలజీ, ఇంగ్లీష్, దట్ ఈస్ హిజ్ ప్రాబ్లం. అండ్ ఐ ఆల్సో ఫీల్ చంద్రబాబు నాయుడు గారు దాంట్లో మన భాష మీద పెట్టాల్సినంత దృష్టి పెట్టలేదు అనేది నా భావన కూడా. కానీ నో, యూ కెనాట్ కంప్లైన్ దట్ యునో వెదర్ ఇట్ ఈస్ టీడీపీ ఆర్ వైసీపీ. సో దే ఆర్ సేయింగ్ ద రైట్ థింగ్స్. బట్ ప్రత్యేకంగా ఈ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే లాట్ ఆఫ్ షో. అండ్ ప్రజలు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా మభ్యపెట్టి ఈ బజ్ వర్డ్స్ ఉంటాయి కదా, టోఫెల్, ఐబీ, సిబిఎస్ఈ, ఇంగ్లీష్ మీడియం, ఇట్లాంటివి చెప్పి వాళ్ళని తప్పుదారిలో తీసుకెళ్లారని నా భావన. అయితే దెర్ ఆర్ అదర్ ఇనిషియేటివ్స్ విచ్ ఆర్ ఓకే, నేను వాటిని వ్యతిరేకించట్లేదు. మీరు స్కూళ్ళను ఆధునీకరిస్తారా, మంచిదే. ఇంటరాక్టివ్ డిస్ప్లే ప్యానల్స్ పెడతారా, మంచిదే. అవన్నీ అంత స్మాల్ టికెట్ ఐటమ్స్ అవి. మీరు బడ్జెట్లో దట్ ఈస్ మీ మొత్తం ట్యాబ్లు కలిపి 600 కోట్లు కాదు. ట్యాబ్స్ తీసుకొచ్చాడు, దాంట్లో మళ్ళీ బైజూస్ తీసుకొచ్చినట్టున్నాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ 3 లక్షల మంది టీచర్లు. ఇప్పుడు టోఫెల్ నేర్పించే టీచర్ నాకు తెలిసి ఒక 1% కూడా టోఫెల్ పాస్ అవ్వరు రాస్తే. అక్కడ అసలు లేరు కదా టోఫెల్ చెప్పే టీచర్, వీళ్ళే చెప్పాలి. 3 లక్షలే వీళ్ళకి యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పోయి వీళ్ళకి ఇంగ్లీష్లో శిక్షణ లేక, ఆ సబ్జెక్టులు అర్థం కాక అదొక స్ట్రగుల్. నెక్స్ట్ వీళ్ళు టోఫెల్ చెప్పండి, అసలు వీళ్ళకి లేదు కదా నాలెడ్జ్. వీళ్ళే పాస్ కాలేని టీచర్లు సబ్జెక్ట్ నేర్పించడం అనేది అసలు మీనింగ్లెస్ థింగ్. అంటే ఏంటంటే వాస్తవాలకు భిన్నంగా వెళ్తున్నట్టు అనిపిస్తుందా, కేవలం ఒక పొలిటికల్ కోణంలోనే ఇతను ఫోకస్ చేస్తాడు? ప్యూర్లీ పొలిటికల్ కోణం అండి. ఇప్పుడు ఈయన అంత గొప్పగా చేస్తుంటే నేను అదే అన్నాను, యూ ఛాలెంజ్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్స్. ఇప్పుడు ఆయన గొప్పగా చేస్తుంటే ఎన్రోల్మెంట్ పెరగాలిగా. ఇప్పుడు కోవిడ్ అప్పుడు స్కూళ్ళని మూస్తే 2 లక్షల మంది వచ్చారు విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళకి. వస్తే నా అమ్మఒడి మూలంగా వచ్చారు, నేను తీసుకొచ్చిన సంస్కరణ మూలంగా వచ్చారు, గ్రేట్, వచ్చి ఉండొచ్చు. మళ్ళీ ఎందుకు పోయారు? వచ్చిన 2 లక్షలు వచ్చినట్టు వెళ్ళిపోయారు. మీరు ఎన్రోల్మెంట్ ఎందుకు తగ్గింది? మీరు ప్రభుత్వ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత గొప్పగా తయారు చేస్తే మీ ఎన్రోల్మెంట్ ఎందుకు తగ్గింది?
మీరు అమ్మఒడి ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, ట్యాబ్స్ ఇస్తున్నారు, స్కూల్ యూనిఫామ్ ఇస్తున్నారు, అవును, సాక్స్లు ఇస్తున్నారు, షూస్ ఇస్తున్నారు, బెల్ట్లు ఇస్తున్నారు, ఫుడ్ పెడుతున్నారు, భోజనం పెడుతున్నారు. ఎందుకు పోతున్నారు? ఇట్ షుడ్ గో ఎన్రోల్మెంట్ పెరగాలి కానీ తరగకూడదుగా. ఒక సంవత్సరం తరిగేసరికి జనాలంతా గగ్గులు పెట్టేసరికి నాకు తెలిసి ఈ సంవత్సరం రాలేదు. 2023 ఎన్రోల్మెంట్ నాకు ఎంత ఎత్తుకున్నా దొరకట్లేదు అక్కడ. అసలు దాంట్లో ఫ్రాడ్ ఉందని చెప్పి ఈ మధ్య నాదెండ్ల మనోహర్ బయట పెట్టారు. ఈ అమ్మఒడికి సంబంధించి ఆ ఫండ్స్ కూడా కొంతమంది తీసేసుకుంటున్నారు. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉన్నట్టు చూపించి, లేకపోయినప్పటికి కూడా ఉన్నట్టు చూపించి అమ్మఒడిని డైవర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది, బయట పెట్టారు. అభియోగాలు ఉండొచ్చు, నేను అభియోగాలు మోపట్లేదు. ఐ డూ నాట్ బిలీవ్ ఇన్ అలిగేషన్స్, ఐ ఓన్లీ బిలీవ్ ఇన్ ఫ్యాక్ట్స్. నేను ఆధారాలతో చెప్తున్నాను. ఎన్రోల్మెంట్ తగ్గిందా లేదా? తగ్గింది. 10th క్లాస్ పర్సెంటేజ్ పడిందా లేదా? పడింది. మీరు మీడియా సంస్థలకి డబ్బులు ఇచ్చారా లేదా? 8 కోట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు, ఎడ్యుకేషన్ 4 కోట్లు ఇచ్చారు, ఐబీ వాళ్ళకి 5 కోట్లు ఇచ్చారు. వాళ్ళు మీకు తగ్గట్లు వార్తలు రాస్తున్నారు. కానీ వాస్తవాలు హార్వర్డ్ యూనివర్సిటీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ర్యాంకులు ఎట్లా ఉన్నాయి? మీకు 29, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ర్యాంకులు కూడా మీరు 17 భారతదేశంలో. మీరు టాప్ అనుగుదల కొట్టుకుంటున్నారు 17. మళ్ళీ కూడా సెక్షన్ కాకుండా ఓవరాల్ అన్ని కేటగిరీలు కలిపి గవర్నమెంటే ఇచ్చింది ర్యాంక్, నేను ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఇచ్చిన ర్యాంక్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ 17, హార్వర్డ్లో అట్టాడు 29, ఈయన టాప్ అంటాడు. ఇవన్నీ ఉన్నాయి. ప్లస్ డబ్బు, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద డబ్బు ఎంత పెడుతుంది? ఒప్పుకుంటాను, టీడీపీ కంటే మీరు ఎక్కువ పెడుతున్నారు. కానీ టీడీపీ కూడా అంతకుముందు గవర్నమెంట్ కంటే ఎక్కువ పెట్టింది. 2019లో వీళ్ళు 2018-19 వేసుకుందాం, 191 కోట్లు టోటల్ బడ్జెట్ అయితే 22,000 కోట్లు పెట్టారు. 13% టీడీపీ గవర్నమెంట్ వెళ్ళేటప్పుడు. టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా 16.5 తోటి మొదలు పెట్టారు. టీడీపీ గవర్నమెంట్ వెళ్ళే టైంకి 13% తగ్గింది. ఇప్పుడు ఈయన 14.5% అట్టహాసంతో మొదలుపెట్టి, టీడీపీ 13 ఉంటే ఈయన 14.5 తోటి మొదలుపెట్టారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? 11.5కి వచ్చాడు. తగ్గింది 11.5. టీడీపీ 13 కన్నా కూడా ఈయన ఇంకా తగ్గింది 11.5. ఈ 11.5లో మర్చిపోకండి, అమ్మఒడి విద్యా వ్యవస్థ ఇంప్రూవ్మెంట్ పనికిరాదు. ఇట్స్ ఎ ఫ్రీబీ. ఏమంటే చాలా ఫ్రీబీలు ఇస్తున్నాడు. ఫ్రీబీలు ఇట్ విల్ గో ఇన్ టు దిస్ బడ్జెట్. ఓకే, ఎడ్యుకేషన్ దాంట్లోనే చూపిస్తారు. మీకు దానివల్ల పుస్తకాలు రావు, టీచర్ల శిక్షణ రాదు, టీచర్లకు జీతాలు రాదు, అదనంగా టీచర్లు రాదు. అవన్నీ తీస్తే మీరు 11లో కూడా ఉండరు మీరు. ఓకే, ఇప్పుడు 32,000 కోట్లు 6,500 కోట్లు అమ్మఒడి. అదొకసారి డైరెక్ట్ చూపిస్తే అర్థమవుతుంది సార్. అసలు పబ్లిక్ కి క్లియర్ గా అర్థమవుతుంది అసలు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఏం చదువుతున్నారు. ఇప్పుడు 13%, 2018-2019 13%. ఆయన వచ్చినప్పుడు 14.5కి వెళ్ళాడు, పెంచాడు. బట్ టుడే ఇట్ ఈస్ at 13 అగైన్. 13లో కూడా నేనే 13 కాదు 11.5, 11.52లో నేనే ఉన్నా. అంటే మీరు అమ్మఒడి కనుక తీసేస్తే 11.52 ఎంత వచ్చింది మీకు? 32,000 కోట్లు వస్తుంది 23-24కి. అంతకుముందు 27,000 కోట్లు, 6,500 కోట్లు అమ్మఒడి నెంబర్స్ కూడా ఇచ్చాను మీకు. ఓకే, అమ్మఒడి 6,500 కోట్ల రూపాయలు. అది తీస్తే మీరు ఎక్కడ ఉంటారు అసలు? సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేరు, మీకు ర్యాంకులు రావట్లేవు, మీ పర్సంటేజ్ చూసుకున్నా కూడా దారుణంగానే ఉన్నాయి. ఏ రకంగా చూసుకున్నా బై ఎనీ బెంచ్ మార్క్, మీరు ఏ కులబద్ద అంటారో, కులబద్దే కదా బెంచ్ మార్క్ అంటే, ఏ కులబద్దతో మెజర్ చేసినా ఇట్ ఈస్ ఎ టోటల్ ఫెయిల్యూర్, అటర్ ఫెయిల్యూర్. ఎస్పెషల్లీ విద్యా వ్యవస్థలో. అండ్ విద్యా వ్యవస్థ ఈజ్ హైలైట్. ఆ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ నెంబర్ 1 అంటున్నాడు, ఐకాన్ గా చూపించుకుంటున్నాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐఎమ్ క్లెయిమింగ్ ఇట్స్ అన్ అటర్ ఫెయిల్యూర్. అండ్ నేను చెప్పట్లేదు, మీరు యూ కెనాట్ క్వశ్చన్ హార్వర్డ్ యూనివర్సిటీ. వాళ్ళకేం అజెండా లేదు కదా, వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో స్టడీ చేయలేదు. ప్రపంచ ఇట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్, యూ కెన్ లుక్ ఇట్ అప్. దేర్ ఆన్ ద వెబ్, రిపోర్ట్ కూడా వెబ్లో ఇంటర్నెట్లో ఉందండి. నేనేం దేవుడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసా ఎక్కడుందని. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ రన్ బై హార్వర్డ్ యూనివర్సిటీ. ఈ స్టడీ చేసిన ప్రొఫెసర్ అయితే భారతదేశం చేశాడు, ఈజ్ అ ప్రొఫెసర్ ఫ్రమ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2 యూనివర్సిటీస్. దే హ్యావ్ గివెన్ 29 ర్యాంక్. ఇట్ షుడ్ మీన్ సంథింగ్. నౌ కేంద్ర ప్రభుత్వం మీ వాళ్ళే కదా, మీరు బాయిగా అన్అఫిషియల్ గా బాయ్ కదా. 17 వాళ్ళు ఇచ్చిన ర్యాంకు. 17 అది ఉంది సార్, వాళ్ళు ఇచ్చిన ర్యాంక్ ఉంది. I don't have it, but I'll share it with you. I don't have it handy, but I'll share it with you. కేంద్ర ప్రభుత్వం ర్యాంక్ బ్యూటీ ఏంటంటే, మీకు అట్లీస్ట్ ట్రాక్ వీళ్ళు 2 సంవత్సరాలు చేస్తున్నారు ఇండియాలో. హార్వర్డ్ ఇది కూడా కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ. ఏది
ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ వాళ్ళు సొంతంగా చేస్తారు. వాళ్ళు కూడా దేర్ అఫిలియేటెడ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. మీకు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తరం ఇంట్రొడక్షన్ లోనే ఉంటుంది దాని కూడా. బట్ కేంద్ర ప్రభుత్వం ఆల్సో ఈజ్ ఎ స్టడీ అండ్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యు. సార్ ఇది మన స్టేట్ వైడ్ తీసుకుంటే కనుక అది కొంచెం ఏ స్టేట్ సార్? పంజాబ్ హైయెస్ట్ ఉన్నట్టుంది. పంజాబ్ ఎందుకు హైయెస్ట్ వస్తుంది నాకు నేను స్టడీ చేయలేదు. బట్ జనరల్లీ పంజాబ్ ఈస్ కమింగ్ అప్ హై. ఇట్స్ ఎ స్మాల్ స్టేట్స్ అండి. ఇప్పుడు స్మాల్ స్టేట్స్ అని వాళ్ళు కేటగిరీ చేస్తే 11 స్టేట్స్ వేశారు, చిన్న రాష్ట్రాలు. చిన్న రాష్ట్రాలు 11లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది చెప్పండి? 10వ స్థానం. ఆంధ్రప్రదేశ్. నేనేం చేశానంటే ఈ చిన్న రాష్ట్రాలు 10th కాకుండా అన్ని రాష్ట్రాలు యూనియన్ టెరిటరీస్ తీసుకుంటే 35 వచ్చాయి. 35 నేను స్ప్రెడ్షీట్ చేస్తే 29లో ఉన్నాం. సో ఇది యాక్చువల్ ఫిగర్. ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పేదానికి దీనికి నక్కకి నాగలోకి అనుకున్నంత లేదు. దీన్ని టాప్ ఇన్ ద కంట్రీ అని బొత్స సత్యనారాయణ గారు ట్వీట్ చేశారు. ఇదే స్టడీ, సెంట్రల్ గవర్నమెంట్ స్టడీ కూడా కాదండి. హార్వర్డ్ స్టడీని హీ సైడ్స్ అండ్ హీ సేస్ వీఆర్ టాప్ ఇన్ ద కంట్రీ, వీ హావ్ బీటన్ కేరళ అంటారు ఆయన. దీంట్లో ఒక చిన్న కేటగిరీ ఉంది, యాక్సెస్ టు ఎడ్యుకేషన్ అనేది. అది పట్టుకుంది. ఓకే, ఆ కేటగిరీలో యాక్సెస్ టు ఎడ్యుకేషన్ కేటగిరీలో చూస్తే అది లేదు వాస్తవానికి. దట్ ఈస్ ఆల్సో రాంగ్, అటర్లీ రాంగ్. దాంట్లో ఏ ప్లేస్ లో ఉంది సార్? కొంచెం బెటర్ ఉందండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్సెస్ టు ఎడ్యుకేషన్ కేటగిరీలో కొంచెం బెటర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కొంచెం బెటర్. బట్ దే ఫెయిల్ ఇన్ ద టీచర్స్, గవర్నెన్స్, ఇవన్నీ వాటిలో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ లో బాగా వెనకబడింది. 1-2 ఫ్యాక్టర్స్ లో ఎవరైనా బాగానే ఉంటారు. దట్ ఈస్ నాట్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. 1-2 అయితే వాళ్ళు 1-2 చేసేవాళ్ళు. ఆర్ దే లుకింగ్ ఎట్ 60-70 పారామీటర్స్ ఎందుకు చూస్తున్నారు? అన్ని కలిపితేనే కదా మనకు అన్ని ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ఇందాక ఇచ్చిన ఈ ఉదాహరణ అందుకే మీకు చెప్పింది. 10వ తరగతిలో 6 సబ్జెక్టులో మీరు ఎంతసేపు నాకు సోషల్ సైన్స్ లో 100 వచ్చింది, మిగిలిన 0 వచ్చిందంటే అది స్టేట్ ర్యాంక్ అవ్వదు. మీకు అన్నిట్లో బాగా వచ్చి ఓవరాల్ గా వస్తే మీకు స్టేట్ ర్యాంక్ వస్తుంది. మీరు మీకు నచ్చిన సబ్జెక్ట్ పెట్టుకోలేరు. దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇప్పటి వరకు జనాలు ఏమనుకుంటున్నారంటే ఎడ్యుకేషన్ అద్భుతం జగన్మోహన్ రెడ్డి అంటే ఆ ప్రచారం అలా వెళ్ళిపోయింది. అబ్సల్యూట్లీ నాట్. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ద ఎవిడెన్స్ షోస్ అదర్వైజ్. ఆధారాలు కానీ ఫలితాలు కానీ, మీ ఎన్రోల్మెంట్ చూసుకోండి, పాస్ పర్సంటేజ్ చూసుకోండి, అంతర్జాతీయ సంస్థలు దేశీయ సంస్థలు ఇచ్చే ర్యాంకింగ్లు చూసుకోండి, ఏ కోణంలో చూసినా కూడా యూఆర్ అన్ అట్టర్ ఫెయిల్యూర్. సో ఇక్కడ ఇదేంటి సార్, లెర్నింగ్ ఉన్నారు, ఫండమెంటల్ లెర్నింగ్ ఇండెక్స్, ఫండమెంటల్ లెర్నింగ్, దీంట్లో కేటగిరీ వైజ్ ర్యాంకింగ్, మళ్ళీ ఇంకోటి ఉంది సార్, చాలా కేటగిరీలు ఉన్నాయి సార్. ఇండెక్స్ ఫండమెంటల్ లెర్నింగ్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేటగిరీస్. ఐ యామ్ నాట్ డినైయింగ్. ఫండమెంటల్ లెర్నింగ్ లో 6th ప్లేస్ లో ఉన్నట్టుంది, 6వ ప్లేస్ లో ఉన్నట్టుంది. ఇప్పుడు ఇది 10th పర్సెంటేజ్. మళ్ళీ ఒకసారి చూడండి. యూ టేక్ వేర్ వర్ వి 91, 93, 91, 94 నుంచి ఇవాళ ఎక్కడ ఉన్నాం? 72కి వచ్చాం. సో 2016-18కి వచ్చేటప్పుడు 94 ఉంది హైయెస్ట్. 2019 వచ్చేటప్పటికి 94.88 హైయెస్ట్ ఉంది. అదే హైయెస్ట్ 2019లో. అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ మారే టైం అది. ఆ తర్వాత కరోనా 72కి వచ్చింది. సార్ 2 సంవత్సరాలు 100% ఇచ్చారు, ఎందుకంటే అందరిని పాస్ చేశారు. అది కరోనా టైం. సో యాక్చువల్ 67 కూడా వెళ్ళింది సార్. అది 2022లో. కావాలని నేను తగ్గియట్లేదు, నేను 67 చెప్పొచ్చు. నేను ఐఎమ్ నాట్ సెయింగ్ 67, ఐఎమ్ సెయింగ్ 72. నేను 67 కూడా మీకు చెప్పొచ్చు. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ ద లాస్ట్ వన్ ఇస్ 72. ఆయన బెనిఫిట్ అవుట్ అవుట్ ఇవ్వండి, ఇచ్చినా కూడా 72గా. సో ఓవరాల్ మనం ప్రశ్నించాలిగా. అంటే విద్యా వ్యవస్థ తిరోగమన స్థితిలో 100%. ఎట్లా ఐఎమ్ సెయింగ్ బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్. విద్యార్థులు తగ్గిపోతున్నారు, పాస్ పర్సెంటేజ్ తగ్గుతోంది, అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే ర్యాంకింగ్ చాలా భయంకరంగా ఉంది, అట్టడుగునుంది. జాతీయ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇచ్చే ర్యాంక్ కూడా దాదాపు మిడిల్లో 17 అంటే సబ్వేర్ మధ్యలోనో మధ్యకి ఇంకా తక్కువే ఉన్నారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్.